నీకు ఆ పిల్ల కావాలా వద్దా? ఆబ్వియస్లీ రా. అయితే నేను చెప్పేది నువ్వు. ఇప్పుడు నేను రిషి, నువ్వు గణేష్. ఫాలో. ఇంతకీ ఇద్దరిలో నా చెల్లిని ప్రేమించిన రిషి ఎవరు? అది అంటే ఈడే. ఇంతకీ ఏం చేస్తుంటావు? బైక్ రైడింగ్. అంటే మా వాడికి బైక్ రైడింగ్ అంటే బాగా ఇష్టం అనమాట. సో బైక్ రైడ్ చేస్తూ మ్యూజిక్ వింటుంటాడు. అదే కదా బాబు చెప్పబోయా? అంతే అదే అదే అదే. అంతే అంతే. అసలు నా చెల్లిలో ఏం చూసి ప్రేమిస్తున్నావు? అది కత్తి లాంటి క్యూట్ ఐస్, క్యూట్ స్మైల్ చూసి. ఓపెన్ అండ్ అండర్స్టాండింగ్ మైండ్ సెట్ విత్ ఎ బ్యూటిఫుల్ హార్ట్ అండ్ పర్సనాలిటీ. వాటితో పాటు క్యూట్ ఐస్ అండ్ స్మైల్ అని మొన్న సిట్టింగ్ చేసినప్పుడే మా బావ చెప్పాడండి. ఎరా అంతే కదా? యా 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 యా. మిమ్మల్ని చూస్తే ఏదో తేడాగా ఉంది. ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మా డాడీ ఎవరైనా నచ్చి మనోళ్ళు అనుకుంటే ప్రాణం ఇస్తారు. అలాగని తేడా వస్తే ప్రాణం తీస్తారు. పాయింట్ బ్లాంక్లో పెట్టి. పాయింట్ బ్లాంక్లో పెట్టి కాలుస్తానంటే భయపడటానికి దిస్ ఈస్ నాట్ లస్ట్, దిస్ ఈస్ లవ్. హలో, ఏంటి నా బేబీకి యాక్సిడెంట్ అయిందా? అయ్యో, ఇప్పుడే వచ్చేస్తున్నాం. సరే ఏమనుకోకండి, విల్ మీట్ నెక్స్ట్ టైం. ప్లీజ్ డోంట్ మైండ్. రా బాబు పోదాం. ఏమైందిరా? రే నిజంరా బాబు, రా. నీకు పిచ్చి దొబ్బిందారా? వాడు అలా వార్నింగ్ ఇస్తున్నాడు అంటే నువ్వెందుకు హైపర్ అవుతున్నావు? మా అన్నయ్యకి నువ్వు నచ్చలేదంట, మీ ఫ్రెండ్ నచ్చాడు. అదేంటలా? అన్నయ్య కలిసావా అతన్ని? రిషి ఎలా ఉన్నాడు? నచ్చాడా? యా, ఆడికన్నా గణేష బాగున్నాడు కదా. గణేషా? గణేష్ ఎలా నచ్చాడు నీకు? వాడు పక్కా 420 అసలు. రైట్ పర్సన్ని కలిసావా అసలు? రైట్ పర్సన్నే కలిశాను. ఇతన్నే నన్ను చూసింది. ఇతను రిషి. నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. తిను రిషి. లేదు, ఇతన్నే నేను కలిశాను ఇప్పుడు దాకా. తినే రిషి అన్నయ్య. ఓకే, అయినా ఎందుకు అలా చేశారు? అది నాకు అర్థం కావట్లేదు. ఒకసారి నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. ఓకే. చాలాసేపు గింజుకున్నాక ఓ క్లారిటీకి వచ్చాడు మా అన్నయ్య. దీనంతటికీ కారణం నీ ఫ్రెండ్ ఆ గాండుగాడే. హలో 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 హలో. ఏమైంది అంకుల్? లేవండి అంకుల్, మెల్లిగా కూర్చోండి. ఎవరు అంకుల్ వాళ్ళు? రాంపల్లిలో నాకు ల్యాండ్ ఉంది బాబు. దాని పక్కనే రాఘవయ్య గారి స్థలం ఒకటి ఉంది. 6 నెలల క్రితం వాళ్ళ అబ్బాయి వచ్చి ఆశ్రమం ఎక్స్టెన్షన్ కోసం ల్యాండ్ అడిగాడు. మంచి పని కోసమే కదా అని నేను ల్యాండ్ ఇస్తానని మాట ఇచ్చాను. ఇంతలో సడన్గా వీళ్ళొచ్చి కుదరదని చెప్పి పంపించేశాను. అంకుల్, మౌనిక ఎక్కడున్నా వెతికి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాది.
కళ్ళ ముందే కన్న కూతుర్ని తీసుకెళ్ళిపోతున్న ఇచ్చిన మాట వెనక్కి తీసుకోపోవడం ఇష్టం లేక ఎలా అయితే మీరు కట్టుబడి ఉన్నారో ఇప్పుడు నేను మీకు అలా మాట ఇస్తున్నాను. మీరు అనుకున్న టైంకి తన పెళ్లి చేసే బాధ్యత నాది. బాబు రిషి, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ ప్లేస్లో నేనున్న అలాగే ఆలోచించేవాడిని. ఎందుకంటే ఎంతైనా అది మీ బాధ్యత కదా. అదంతా ఇంకా మర్చిపోండి. మీరు పెళ్లి పనులు చూసుకోండి, నేను తనని తీసుకొచ్చే పని చూసుకుంటా. ఏమైందిరా నాన్న, బట్టలు సర్దుతున్నావు? ఎక్కడికైనా వెళ్తున్నావా? నా ఫ్రెండ్ మౌనిక ఒక ప్రాబ్లంలో ఉందమ్మా, నేను వెళ్ళాలి. మనకి ఈ గొడవలన్నీ ఎందుకురా? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు వెళ్ళి చూసుకునే లోపు తనకేమన్నా అయితే నన్ను నేను క్షమించుకోలేనమ్మా. నా మాట వినరా నాన్న. తన ప్లేస్లో నా సొంత చెల్లె ఉంటే ఇలా మాట్లాడేదాను అమ్మా. నువ్వేం కంగారు పడకు. నేను వెళ్ళి అక్కడ తనకు అన్ని జాగ్రత్తగా చూసుకొని సెటిల్ చేసి తిరిగి వచ్చే బాధ్యత నాది. అర్థమవుతుందా? రే, బాలుగారు చెప్పిన ఊరు ఇదేనారా? ఇదే అనుకుంటారా? పక్క కాపు. కాపాడినా, నన్ను చంపేస్తారన్న, ప్లీజ్ అన్న. రే ప్రవీణ్ గా, నువ్వు ఎవ్వడెనకాల నించున్నా ఈ ఊర్లో నిన్ను కాపాడే మొగోడే లేడ్రా. రేయ్, నువ్వు తప్పుకోకపోతే నిన్ను కూడా నిలువుగా చీరేస్తాన్రా. ఏరా, నేను పీసుకొట్టొచ్చేలోపు వాళ్ళని మడతెట్టేశావా? నువ్వు ఇంకా మారవారా? మీరు వాళ్ళని కొట్టాల్సింది కాదండి. ఇప్పుడు రుద్రగడ మిమ్మల్ని కూడా వదలడు. రుద్ర ఆడేవాడు? అయినా అంతమంది వెనకాల పడుతున్నప్పుడు ఏ కర్రో రాయో పట్టుకొని కొట్టాలి కానీ పరిగెత్తుకొచ్చావండి. ఆయనంటే చుట్టుపక్కల 15 వాళ్ళకి ఇదండి. ఆ బొక్కలే. రేయ్ పద. ఏమైందిరా? తెలియట్లా. స్టార్ట్ అవ్వట్లేదా?
సరే పద. అరే దిగు. ఇక్కడ దగ్గరలో హోటల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. పదరా వెళ్దాం.